మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన రోజువారీ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న తలనొప్పి కావచ్చు, లేకపోతే అలసట కావచ్చు, జ్వరం, ఇలాంటివన్నీ కూడా మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. ఏముందిలే జ్వరమే కదా, ఒక టాబ్లెట్ వేసుకుంటే అదే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో లేదంటే అలసిపోయాం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఇలా అనుకుంటూ ఉండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి మనకి పెద్ద అనారోగ్యం వచ్చేదానికి సంకేతాలా? తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ శుక్లా గారు, జనరల్ ఫిజిషియన్. హలో సార్. హలో సార్, రోజు తరచూ ఒకవేళ మనకి తలనొప్పి వస్తుంది అనుకుందాం. ఈ తలనొప్పి కూడా చాలామంది చిన్న చిన్న పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని దాన్ని అలానే కాలయాపన చేసేస్తూ ఉంటారు. సో ఎవరు స్పెషల్గా దీన్ని చూయించుకోవడానికి హాస్పిటల్స్కి రారు. బట్ ఈ చిన్న చిన్నగా రోజు వారు వచ్చేటువంటి ఈ తలనొప్పి రాబోయే రోజుల్లో అదేమన్నా పెద్ద డిసీజ్కి సంకేతం కావచ్చు అంటారా? దానికి అవకాశం ఉంటుందా? సో బేసికలీ ఈ ప్రాక్టికల్ మెడిసిన్ అనేది కొన్ని దగ్గరలో మనకి ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ ఎలా అంటే, సపోజ్ తలనొప్పి అన్నారు మీరు. ఈ తలనొప్పి సింపుల్ మెజర్స్ లైక్ ఒక కన్వెన్షనల్గా పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకోవడం, కాసేపు నిద్రపోవడం, ఇలాంటివి చేస్తే తగ్గిపోయింది. బహుశా మేబీ ఒక ఫ్యూ వీక్స్ తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుందంటే అది వేరే అంశం. బట్ దెన్ అది ఎవ్రీడే ఇంకా ఇంటెన్సిటీ పెరుగుతూ ఇంకా కొద్దిగా కొత్త లక్షణాలు కలుగుతున్నప్పుడు వాటిల్ని ఈ ట్యాబ్లెట్ వేసుకొని అలాగే ఇంట్లో కూర్చోవడం వల్ల అనర్థాలకి దారి తీసేదానికి సహజంగా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలామందికి సైకిల్ రిలేటెడ్ హెడేక్స్ వస్తుంటాయి. అవి న్యాచురల్ ప్రక్రియ, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. అది మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. స్ట్రెస్ కారణంగా హెడేక్స్ వస్తాయి. ఆ స్ట్రెస్ ఉన్నంతసేపు ఉంటుంది, తగ్గిపోతుంది. బట్ ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఇంటెన్సిటీ పెరుగుతూ అసోసియేటెడ్ కండిషన్స్, పర్టికులర్గా వామిటింగ్ సెన్సేషన్, కంటి చూపులో మార్పులు రావడం, ఎక్కడైనా కాలు చేతుల్లో డిఫరెన్సెస్ అనిపించడం, సరిగ్గా నడవలేకపోవడం, ఇలాంటివన్నీ అయితే ఇవన్నీ కూడా సూచనలు సంథింగ్ ఎల్స్, ఏదో జరుగుతుంది. ఆ సూచనలను పట్టించుకోకపోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అవి పట్టించుకుంటేనే మనం హాస్పిటల్కి వెళ్తాం. దాన్ని లైట్గా తీసుకున్నాం అనుకోండి, అది తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. అది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసినప్పుడు ట్రీట్మెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అదే లేట్ స్టేజెస్కి వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్స్ కొద్దిగా సివియర్ రూపం, అంటే ఆపరేషన్లు కానీ వీళ్ళని చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ని మనము ఆదిలోనే అదుపులో ఉంచుకుంటే బెటర్. ఏ పని పెద్దగా చేయకపోయినా ఇంట్లో ఎక్కువగా నీరసంగా ఉండడం, అలసట రావడం, నిస్సత్తువ బాగా వస్తుంది. సో నేను ఏం వర్క్ చేస్తున్నాను, నాకు ఎందుకు ఇంత నీరసం వస్తుందా అని కూడా అనుకుంటూ ఉంటారు. వైటమిన్ డెఫిషియన్సీ ఏమో, మేబీ దానివల్లే వస్తుందేమో అని కూడా చాలా లైట్ తీసుకుంటారు. ఇది కూడా ఏమైనా పెద్ద పెద్ద ప్రమాదానికి సంకేతం కావచ్చా? సో అగైన్ ఇక్కడ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఆ ప్రివెంటిటివ్ ఆస్పెక్ట్లో పర్టికులర్గా అలసట గురించి మాట్లాడుతున్నప్పుడు, అలసట అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ మాకు. ఇక్కడ అలసట అనేది సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే అలసట వస్తుంది. మరి ఆక్సిజన్ ఎందుకు మీకు అందట్లేదు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో మెనీ థింగ్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్. సో ఇంత పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి మేము ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న థింగ్స్ ఏంటంటే రక్తహీనత, థైరాయిడ్ డిజీజ్, డయాబెటీస్. సో ఇట్స్ ఏ హ్యూజ్ టాపిక్ అలసట అనేది. అన్యూజువల్గా అలసట వస్తుందంటే డెఫినెట్గా దాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు అన్నట్టు సింపుల్ థింగ్స్, న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ లైక్ విటమిన్స్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, పోషకాహారాలు కానివ్వండి, ఈ లోపాలు ఉంటే పర్వాలేదు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో నెగ్లిజెన్స్ కారణంగా మేజర్ ఇష్యూస్, ఆర్గన్ రిలేటెడ్ థింగ్స్ తెచ్చుకోకుండా ఉండాలి అంటే దాని గురించి మనం కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది వర్సన్ అవుతుందా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నేను నిన్న చేసింది ఈరోజు చేయలేకపోతున్నానా, కొత్త సమస్యలు కనబడుతున్నాయా, నాకు ఇది వచ్చే అవకాశం ఉందా. ఎందుకంటే ప్రతి ఒక్కరు, నేను చూసిన పేషెంట్స్లో గూగులింగ్ చేయడం అనేది జరుగుద్ది. సో దాంట్లో ఇచ్చినవన్నా మనం సీరియస్గా తీసుకొని ఎస్ ఇవి నాకు ఉన్నాయి కదా, నేను దీన్ని క్రాస్ చెక్ చేసుకోవాలన్నా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను తరచుగా చూస్తున్నది బ్లడ్ ప్రెషర్. చాలా హై నంబర్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కనిపిస్తున్నాయి. అంటే
ఇండివిజువల్స్ ఎక్కువగా మంది అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్తో రికార్డింగ్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఆ బ్లడ్ ప్రెషర్ కూడా 190, 180 ఆ లెవెల్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఇట్ కెన్ లీడ్ టు క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్స్. మేజర్ అవయాల మీద ఈజీగా ఒత్తిడి తీసుకొస్తుంది. అది బ్రెయిన్ అవ్వచ్చు, హార్ట్ అవ్వచ్చు, కిడ్నీస్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒత్తిడి చాలా సింపుల్, ఒక ట్యాబ్లెట్తో మనం నివారించుకోవచ్చు. అలాంటివి మనం డెఫినెట్గా కాస్త ఇంపార్టెన్స్ ఇచ్చి టైం చేసుకొని డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఒళ్ళంతా బాగా పెయిన్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తుంది. సో మొత్తం అంతా నర్వ్స్ అన్ని లాగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటారు. అది దేనికి సంకేతం కావచ్చు? సో అగైన్ ఇక్కడ కూడా డయాబెటీస్లో ఒళ్ళు నొప్పులు వస్తాయి. మీరన్న వైటమిన్ డెఫిషియన్సీస్లో ఒళ్ళు నొప్పులు వస్తాయి. థైరాయిడ్లో ఒళ్ళు నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ కారణంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. సో చూడండి ఎంత స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్ మనకు ఉన్నాయో, వాటి కారణంగా ఏ ఒక్కటి మనకి బాడీలో ఒళ్ళు నొప్పులు తెచ్చేదానికి ఆస్కారం ఉంది. సింప్లెస్ట్ ఫార్ములేషన్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ వచ్చిపోతున్నాయి, దాంట్లో కూడా ఒళ్ళు నొప్పులు ఉంటాయి. వాటి గురించి మీరు ఎక్కువ కంగారు అవసరం లేదు. బట్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం, మోర్ దెన్ ఏ వీక్ అలాగే ఒళ్ళు నొప్పులు పర్సిస్ట్ అవుతున్నాయి డ్యూరింగ్ ఎ ఫ్లూ సీజన్ అంటే డెఫినెట్గా దాన్ని అనలిటికల్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో మీరు ఓవర్ ద కౌంటర్ వాడిన మెడిసిన్ కారణంగా కూడా కాస్త ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అవి మనకు అర్థం కాని పక్షంలో పర్టికులర్గా మీరు అన్యూజువల్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం, అన్యూజువల్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల కొంత అవయాల మీద ఎఫెక్ట్ అనేది జరుగుతుంది, పర్టికులర్గా కిడ్నీస్ మీద ఆర్ లివర్ మీద. మరి అది ఇట్లా ప్రజెంటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి అలాంటివన్నీ మనం క్లియర్ చేసుకోవడానికి డాక్టర్ని సంపాదించాల్సిన అవసరం అయితే ఉంది, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో సడన్ వెయిట్ లాస్, సడన్ వెయిట్ గెయిన్, సో ఈ రెండు కూడా దేనికి సంకేతం అవుతాయి? సడన్ వెయిట్ లాస్ అగైన్ మోస్ట్ కామన్గా సడన్ వెయిట్ లాస్ ఈస్ రిలేటెడ్ టు క్యాన్సర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, క్యాన్సర్. కానీ స్మాల్ థింగ్స్ లైక్ అడ్వాన్స్డ్ డయాబెటీస్లో వెయిట్ లాస్ ఉంటుంది. థైరాయిడ్ డిజీజెస్, ఒక కైండ్ ఆఫ్ థైరాయిడ్ డిజీజ్ హైపర్ థైరాయిడిజం అంటాం, దాంట్లో వెయిట్ లాస్ ఉంటుంది. సో ఇవి సీరియస్ థింగ్స్. సో మీరు ఏ కారణం లేకుండా వెయిట్ లాస్ అవుతున్నారంటే, అండ్ ఏజ్ ఇస్ ఎ క్రైటీరియా, కాస్త ఏజ్ పైబడిన వాళ్ళకి మీరు తప్పనిసరిగా డాక్టర్ని అయితే కలవాలి. సో మెనీ కండిషన్స్ వెయిట్ లాస్ క్రియేట్ చేస్తాయి, వాటిల్లో ఏదనేది మీకు అర్థం కాకపోవచ్చు. బట్ అట్ అన్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీకు డెఫినెట్గా దానికి డీలైన్ టీచింగ్ వస్తుంది, డయాగ్నోసిస్ వస్తుంది, దానికి ట్యాక్లింగ్ కూడా వస్తుంది. అలాగే మీరు వెయిట్ గెయిన్ గురించి అడిగారు. మోస్ట్ కామన్ ఇష్యూ ఇక్కడ ఊబకాయం అనేది ఎక్కువ ఉంటుంది, కానీ సడన్గా గెయిన్ అయ్యే వాళ్ళల్లో యూజువలీ మెడిసిన్ రిలేటెడ్, డ్రగ్ రిలేటెడ్, పర్టికులర్గా స్టెరాయిడ్ లాంటి కాంపోజిషన్స్ వాడినప్పుడు ఆర్ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు వీళ్ళకి వాప్ అనేది వస్తుంది, ఎడిమా అంటాం మేము. హార్ట్ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, ఇట్లన్నిట్లో కూడా ఫ్లూయిడ్ జాయిన్ అవుతుంది, బాడీలో ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది. దాని కారణంగా కూడా సడన్ వెయిట్ అనేది వస్తుంది. థైరాయిడ్ డిజీజ్లో కూడా వెయిట్ గెయిన్ అనేది అది కొద్దిగా స్లోగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం సడన్గా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎనీథింగ్ హ్యాపెనింగ్ సడన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. అది తప్పనిసరిగా మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్న చిన్న సంకేతాలు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకి ఏ రకంగా దారి తీస్తాయి, ఏ రకంగా మనం తెలుసుకోవాలి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.